మీరు చెప్తుంటారు కదా, ఇది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఇది నా ప్రభుత్వం, దిస్ మై గవర్నమెంట్ అని. మరి మీ గవర్నమెంట్లో ఏ రకంగా జరుగుతున్నాయో ఆలోచించండి. చట్టాన్ని ఏ రకంగా చేతుల్లో తీసుకుని చట్ట వ్యతిరేకంగా ఏ రకంగా ప్రవర్తిస్తుందో ఈ ప్రభుత్వం, ఈ దుష్ట ప్రజలను ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించమని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు స్పందించారు. దీని మీద ఇంకోటి కూడా చెప్పాము. నిన్నటి రోజున ఎలక్షన్ కమిషన్ కూడా కలిశాము. వారికి కూడా రిప్రజెంటేషన్ మా పెద్దలందరూ ఇచ్చారు. చట్ట ప్రకారం ఎన్నికలు న్యాయబద్ధంగా జరగాలి, ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పి మరి కోరడం కూడా జరిగింది. ఆ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. మీరు కూడా ఇంటర్వ్యూ అయ్యి ఆ ఎలక్షన్తో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్ని పరిరక్షించాలని చెప్పి గవర్నర్ గారిని డిమాండ్ చేయడం జరిగింది. జరిగిన విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ ఇలాంటి సందర్భాలు రాష్ట్రం రాకూడదని ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా కోరుకుంటున్నాం. డిఐజీ కోయి ప్రసాద్, కోయి ప్రవీణ్, వీళ్ళిద్దరూ వ్యవహరించిన తీరు, వాళ్ళు మాట్లాడిన వ్యవహారం కావచ్చు. అంటే ముందు రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని మీద వాళ్ళ మీద దాడికి పాల్పడిన వ్యక్తులే మరుసటి రోజు మీ ఎమ్మెల్సీ మీద వీళ్ళ మీద కూడా దాడి చేయాలి. అదే చెప్తున్నాం కదా, చూస్తున్నాం కదా సార్. అసలు ఎక్కడా కూడా పోలీసు పర్యవేక్షణ అంటూ ఈ రాష్ట్రంలో లేదు. పోలీసు పర్యవేక్షణ అందుకే అంటే మళ్ళీ వాళ్ళు వచ్చి పోలీసు సంఘాలు వచ్చి మమ్మల్ని అంటున్నారు, మమ్మల్ని చేస్తున్నారు అన్నారు. ఇవాళ నిజంగా చెప్తున్నాను, నిన్న ప్రవీణ్ ఆ డిఎస్పీ, మీరు చెప్పిన డిఎస్పీ వాళ్ళు మాట్లాడిన మాట పోలీస్ సంఘం రియాక్ట్ అవ్వాలి. ఇది మీరు కాకి బట్టలు వేసుకుని మన గౌరవాన్ని తీసే మాటలా? ఇది రాష్ట్రంలో శాంతి భద్రతలను మనం పరిరక్షించే మాటలా? ఇటువంటి పలసన మాటల వల్లే మన తాలూకా వ్యవస్థ, మన డిపార్ట్మెంట్ ఈ రకంగా పలసన అయిపోతుందని వారు చెప్పాలి. వాళ్ళకి ఏమనుకుంటున్నారు వాళ్ళు? అన్ని సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ఒకలాగా ఉండదు, అధికారులు ఎప్పుడూ ఒకలాగా ఉండవు. రాత్రి పోతే పగలు, పగలు పోతే రాత్రి వస్తుంటాయి. కానీ కావాల్సింది వచ్చి రివైజ్ ఎప్పుడు కాదు, కావాల్సింది రివెంజ్ కావాలి, రియలైజేషన్ కావాలి. రివెంజ్ కాదు, రియలైజేషన్ కావాలి. రాజకీయాలకు అదే అవసరం. వ్యవస్థను కానీ ఒకసారి కానీ మనం డైల్యూట్ చేస్తే ఆ వ్యవస్థ మనల్ని తినేస్తుంది. అది చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తెలియ చెప్తున్నాం. వ్యవస్థను కాపాడుకోవాలి తప్ప వ్యవస్థను కానీ డైల్యూట్ చేయడం చూస్తే ఆ వ్యవస్థలో రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి, తీవ్ర నష్టాలు జరుగుతుంది. ప్రజాస్వామ్యానికి ఇది చాలా అఘాతం అవుతుంది. ఇది మంచి సంప్రదాయం కాదు అని హెచ్చరిస్తున్నాం.